పాపికి క్షమాపణ కలగాలి అంటే రక్త ప్రోక్షణం అవశ్యం అని లోకం గుర్తించింది. రక్తం చిందించబడాలి. అందుకోసమే మొదటి నుండి కూడా పశువుల్ని పక్షుల్ని వధించేవాళ్ళు, రక్తాన్ని చిందించేవాళ్ళు. రక్తం చిందించబడేది దేనికోసం అంటే పాప పరిహారార్థం. ఆ తర్వాత పాపం పోయింది అని సంతోషం. విషయం ఏమిటంటే పశువుల రక్తం వలన, పక్షుల రక్తం వలన ఒక శాశ్వతమైనటువంటి పాప క్షమాపణ మనిషికి కలగట్లేదు. మనిషికి కలగదు. పాపం చేస్తున్నాం, మళ్ళీ వెళ్తున్నాం, మళ్ళీ చేస్తున్నాం, మళ్ళీ ఇంకో కోడి, ఇంకో గొర్రె, ఇంకొక మేక. విషయం ఏమిటంటే మన హృదయం పరిశుద్ధపరచబడాలి. అలా హృదయాన్ని పరిశుద్ధపరచుచున్నది పరిశుద్ధుడి రక్తం. ఒక పరిశుద్ధుడు తన రక్తాన్ని చిందించాలి. అది లోకమంతటి కొరకు ఒక్క మారే చిందించబడుతున్న రక్తం. నీకోటి 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 కాదు, అందరి కొరకు ఒక పరిశుద్ధుడు. ఎవరు ఆ పరిశుద్ధుడు? గ్రంథాలు ఘోషిస్తున్నాయి, ఆయనే నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే నజరేయుడైన యేసు. ఆ పరిశుద్ధుడు యేసే. ఆ పరిశుద్ధుడు యేసే. ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు విమోచన, పాప క్షమాపణ. అయితే విశ్వాసంతో ఆయన యొద్దకు మనం రాగలగాలి. విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చి, ప్రభా 2000 సంవత్సరాల క్రితం నా కొరకు నీ శరీరం నలగొట్టబడింది, ఇదిగో ఈ రొట్టె నా కొరకు నలగొట్టబడిన నీ శరీరం, ఇదిగో ఈ ద్రాక్షారసం నా పాపాల నిమిత్తమై చిందించబడిన ఇది మీ పరిశుద్ధ రక్తం. మన కోసం ప్రాణం పెట్టగలిగిన వారు ఎవరున్నారండి?